హలో అండి, వెల్కమ్ టు ధర్మంత్ర యూట్యూబ్ ఛానల్. హెల్త్ ఇన్సూరెన్స్ మీద మీ అందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ గతంలో మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉపయోగపడుతుంది, ప్రీ హాస్పిటలైజేషన్ అంటే ఏంటి, పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఏంటి, కోపేమెంట్ అంటే ఏంటి, ఇలాంటి టాపిక్స్ కొన్ని కవర్ చేయడం జరిగింది. ఈ రోజు అయితే ఒక అద్భుతమైన ప్లాన్ తాలూకా ఫీచర్స్ గురించి చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. జనరల్ గా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ లో డే 1 నుంచి యాక్సిడెంటల్ కవరేజ్ చేయడం కానీ, 30 days నుంచి ఆల్ ఎమర్జెన్సీస్ కవర్ చేయడం గురించి కానీ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ ప్లాన్ లో ఏంటంటే వాటితో పాటు అంటే డే 1 నుంచి యాక్సిడెంటల్, 30 days నుంచి ఆల్ ఎమర్జెన్సీస్, 2 years తర్వాత స్పెసిఫిక్ డిసీజెస్ తో పాటు మెటర్నిటీని కూడా మనం తీసుకున్న సమ్ ఇన్సూరెన్స్ బట్టి మాక్సిమం 1 lakh వరకు కూడా ఓన్లీ ఫర్ డెలివరీ ఎక్స్పెన్సెస్ కింద మనం బెనిఫిట్ ని అవైల్ చేసుకోవచ్చు. సాధారణంగా మనం తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో అన్నది మెటర్నిటీని జనరల్ గా కవర్ చేయరు. కొన్ని ప్లాన్స్ లో మనకు మెటర్నిటీ ఉన్నప్పటికీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పాలసీ తీసుకొని దానిలో ఉన్న స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్ అంటే ఎక్స్క్లూజివ్ గా మెటర్నిటీ కోసం ఏదైతే వెయిటింగ్ పీరియడ్ ఉంటుందో అది కంప్లీట్ చేస్తే మాత్రమే వాళ్ళు మెటర్నిటీని అవైల్ చేసుకోగలరు. అయితే ఈ ప్లాన్ లో ఉన్న ఫీచర్ ఏంటంటే సింగిల్ ఉమెన్ తీసుకున్నా సరే మనం మెటర్నిటీ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మెటర్నిటీ కన్నా ఎక్కువ ఎక్స్పెన్సెస్ దేనికి అవుతున్నాయి, న్యూ బార్న్ బేబీ కవరేజ్. ఎవరైతే కొత్తగా బేబీ పుడుతుందో ఆ బేబీకి ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి ఎన్ఐసీలో పెట్టడం కానీ, ఇంక్యుబేటర్స్ లో పెట్టడం కానీ, ఇటువంటిది ఎక్స్పెన్సివ్ అనేది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ కాబట్టి ఆ ఫీచర్ ని కూడా ఇందులో యాడ్ చేసి మదర్ కి ఎంతైతే సమ్ ఇన్సూర్డ్ ఉన్నదో దానిలో 25% ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ ని కూడా మనకి న్యూ బార్న్ బేబీ కవరేజ్ గా ఇస్తున్నారు. ఈ పాలసీలో ఉన్న హైలైట్స్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. 75 సంవత్సరాల వయసు వాళ్ళ వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీలో ఎటువంటి కోపేమెంట్స్ లేవు. మెటర్నిటీ కవరేజ్ కూడా మనం 1 lakh వరకు కవర్ చేస్తున్నాము. న్యూ బార్న్ బేబీ ఎక్స్పెన్సెస్ కవర్ చేయడం కోసం ఎటువంటి ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక మదర్ పాలసీ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ మెటర్నిటీ మనమే కవర్ చేస్తున్నాం కాబట్టి వితౌట్ ఎనీ ప్రీమియం లోడింగ్ న్యూ బార్న్ బేబీ కోసం ఎటువంటి ప్రీమియం మనం చార్జ్ చేయకుండా ఆ న్యూ బార్న్ బేబీని కవర్ చేస్తూ 25% ఆఫ్ ది సమ్ ఇన్సూర్డ్. ఎగ్జాంపుల్ ఆ మదర్ కి కనుక ₹1,00,00,000 పాలసీ ఉన్నట్లయితే 25 lakhs వరకు కూడా ఆ బేబీ కోసం మనం కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రెగ్నెన్సీలో కూడా మనకు కొన్ని టెస్ట్లు, డయాగ్నోస్టిక్స్ చేయించుకుంటూ ఉంటాం కాబట్టి ఈ ప్లాన్ లో మనకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గా కొన్ని టెస్ట్లకి కవర్ అవుతుంది. అలాగే బేబీ న్యూ బార్న్ బేబీ ఎవరైతే ఉన్నారో ఆ బేబీకి పెడియాట్రిక్ కన్సల్టేషన్స్ కూడా కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు కొంతవరకు వ్యాక్సినేషన్స్ కూడా మనకి ఇందులో కవర్ అవుతుంది. మరొక ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే జనరల్ గా మనకి చిన్నపిల్లలు ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయితే ఖచ్చితంగా వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా హాస్పిటల్లోనే స్టే చేస్తాము. ఒకవేళ హాస్పిటల్లో వాళ్ళు ఒప్పుకోకపోయినట్లయితే మదర్ అయినా సరే అక్కడ స్టే చేస్తారు. సో ఆ మదర్ కూడా అకామిడేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో 12 సంవత్సరాల లోపు బేబీస్ గనక ఐసీయూలో ట్రీట్మెంట్ కోసం జాయిన్ అయినట్లయితే ఆ మదర్ కి కూడా అదే హాస్పిటల్లో అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఏసీ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ అక్కడ హాస్పిటల్లో బెడ్స్ కనుక అవైలబిలిటీ లేకపోతే వితిన్ 2 kilometers రేడియేషన్ లో వాళ్ళు ఎక్కడైనా సరే లాడ్జ్ లో రూమ్ తీసుకుని స్టే చేయడం కోసం దానికి అయ్యే ఖర్చు కూడా కొంతవరకు ఈ పాలసీలో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పాలసీలో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్ ఏంటంటే మెటర్నిటీ కవర్ అవుతుందని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఒకవేళ ఏదైనా సందర్భంలో పిల్లలు కలక్క మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వెళ్తున్నారని వింటూ ఉంటాం కదా, ఆ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఒకరు లేదా ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది జనరల్ గా ప్రతి ఒక్కరి ఉమెన్ లైఫ్ లో కూడా అది సర్జరీ అనేది కామన్ అయిపోయింది కదా, దానిని కూడా ఇందులో ఒక మనకి ప్లాన్ లో యాడ్ చేసి ఆ బెనిఫిట్ ని కూడా ఇందులో మనకి అందజేస్తున్నారు. దీంతో పాటు లేడీస్ లో వచ్చే కామన్ యూటరస్ ఇష్యూస్ వలన చాలా సందర్భాల్లో గర్భసంచి రిమూవ్ చేయాల్సిన అవసరం పడుతుంది కదా, దానికి సంబంధించిన ఆపరేషన్ ని హిస్టాక్టమీ అంటారు. ఆ హిస్టాక్టమీ రిలేటెడ్ ఆపరేషన్స్ కూడా మనకి ఇందులో కవర్ అవుతున్నాయి స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత. అలాగే మనం లేడీస్ లో జనరల్ గా ఎక్కువగా వినే బ్రెస్ట్ క్యాన్సర్ గానీ, సెర్వికల్ క్యాన్సర్ గానీ ఈ ట్రీట్మెంట్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అన్న విషయం మనకు తెలిసిందే కదా. అది ఎలాగో మనం హెల్త్ ఇన్సూరెన్స్ లో పార్ట్ గా కవర్ చేస్తున్నాము. అయితే దాంతో పాటు ఒక రైడర్ ఏమి ఇచ్చారంటే ఈ క్యాన్సర్ ఏదైనా ఐడెంటిఫై అయినట్లయితే మెడికల్ ట్రీట్మెంట్స్ తో పాటు ఎడిషనల్ గా మనకు ఒక లంసమ్ కవరేజ్ ఆప్షన్ కూడా రైడర్ కింద యాడ్ చేశారు. అంటే ఏంటంటే క్యాన్సర్ గనక ఐడెంటిఫై అయ్యింది అని తెలియగానే మీరు పెట్టుకున్న ఆప్షన్ బట్టి 2 lakhs కానీ, 3 lakhs కానీ, 5 lakhs కానీ ఒక బెనిఫిట్ కింద కూడా ఎడిషనల్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కవర్ తో పాటు ఎడిషనల్ గా ఆ డ్యూరేషన్ లో ఆమె రికవరీ అవ్వడం కోసం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ రైడర్ ని యాడ్ చేయడం జరిగింది.
మరొకటి ఏంటంటే ఇప్పుడు చేస్తున్న జాబ్స్ రీత్యా అందరూ కూడా ఎక్కువ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయి ఉండటం వల్ల కూర్చొని వర్క్ చేస్తూ ఉండటం వల్ల బెల్లీ ఫెట్ పెరగటం కానీ ఓవర్ వెయిట్ పెరగటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కదా. దీనికి వెయిట్ లాస్ చేసుకోవడం కోసం మనం బ్యారియాట్రిక్ సర్జరీకి వెళ్తూ ఉంటాం కదా. ఆ బ్యారియాట్రిక్ సర్జరీని కూడా ఈ ప్లాన్ లో మనం కవర్ చేస్తున్నారు. అలాగే ఏదైనా సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి బేబీ సరిగ్గా గ్రో అవ్వకపోవటం కానీ, లేకపోతే ఎక్కడ ఏ ప్లేస్ లో అయితే బేబీ గ్రో అవ్వాలో ఆ ప్లేస్ లో కాకుండా మరొక ప్లేస్ లో ఏదైనా గ్రో అవుతుంది ఉంటే యాజ్ పర్ గైనకాలజిస్ట్ ఒపీనియన్ ప్రకారం ఒక్కొక్కసారి అబార్షన్స్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ అబార్షన్స్ కూడా మనకి ఇందులో కవర్ అయ్యేటట్టుగా రైడర్ అనేది పెట్టడం జరిగింది. దీనికోసం ఎటువంటి ప్రీమియం మనం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. మరొకసారి ప్లాన్ లో హైలైట్స్ మీకు చెప్పబోతున్నాను. డే 1 నుంచి మనం యాక్సిడెంటల్ గా జరిగే అన్ని ఇన్సిడెంట్స్ కవర్ చేస్తాము. యాక్సిడెంట్ అంటే నాట్ ఓన్లీ వెహికల్ యాక్సిడెంట్స్ అండి, కాల్ జరిగి స్లిప్ అయిపోవడం కూడా యాక్సిడెంట్ అవుతుంది, స్నేక్ బైట్, డాగ్ బైట్ కూడా యాక్సిడెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం పాలసీ తీసుకుని ఇమీడియట్ డే నుంచి కవర్ అవుతాయి. 30 డేస్ అన్నది ఇనీషియల్ గా ఫస్ట్ టైం పాలసీ తీసుకునేటప్పుడు మాత్రమే ఉంటుంది. ఈ 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోతే ఆల్ సిక్నెస్, ఇల్నెస్, ఎమర్జెన్సీస్ అన్ని కూడా కవరేజ్ లోకి వచ్చేస్తాయి. ఇంకా మూడోది మనకి 2 years ఎక్స్క్లూజన్స్ అని అనుకుంటాము. వీటినే సింపుల్ గా చెప్పాలి అంటే 2 years స్పెసిఫిక్ డిసీజెస్ అని అంటారు. ఇవి ఎవరికి కూడా సడన్ గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కాదు. ఎగ్జాంపుల్ ఈఎన్టీ కానీ, థైరాయిడ్ రిలేటెడ్ కానీ, గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్స్ కానీ, నీ రీప్లేస్మెంట్ కానీ, ఇటువంటివన్నీ కూడా పాలసీ తీసుకున్న 24 months తర్వాత నుంచి కవరేజ్ లోకి వచ్చేస్తాయి. అయితే ఇది రొటీన్ ప్లాన్ తో పాటు, రొటీన్ ప్లాన్ లో ఉన్న ఫీచర్స్ తో పాటు ఈ ప్లాన్ లో ఉన్న అడిషనల్ హైలైట్స్ ఏంటంటే మనం డిస్కస్ చేసిన మెటర్నిటీ. మీరు తీసుకునే సమ్ ఇన్సూరెన్స్ బట్టి 12 months నుంచి 24 months ఈ రెండు ఆప్షన్స్ లో మీరు ఎలాగైనా సరే మెటర్నిటీ కవరేజ్ లోకి వచ్చేస్తారు. దానికోసం ఎటువంటి ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కవర్ అవుతున్నాయి, బ్యారియాట్రిక్ సర్జరీ కవర్ అవుతుంది. న్యూ బార్న్ బేబీ ఎక్స్పెన్సెస్ ఫీచర్ అన్నది ఎంతవరకు హెల్త్ ఇన్సూరెన్స్ లో చాలా చోట్ల మనకు కవర్ అయ్యలేదు. ఈ న్యూ బార్న్ బేబీ ఎక్స్పెన్సెస్ కూడా 25% ఆఫ్ ది సమ్ ఇన్సూర్డ్, అంటే మదర్ కి ఎంతైతే కవరేజ్ తీసుకున్నారో ఆ కవరేజ్ లో 25% ఆఫ్ ది కవరేజ్ వితౌట్ ఎనీ ప్రీమియం. కంపెనీస్ మీ దగ్గర నుంచి ఎటువంటి ప్రీమియం ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండానే ఈ కవరేజ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఈ ప్లాన్ ని ప్రెగ్నెన్సీ ఉమెన్ కూడా పాలసీ తీసుకోవచ్చు. న్యూ బార్న్ బేబీ కవరేజ్ కోసం వాళ్ళు అవైల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్ట్రా ఎటువంటి లోడింగ్ ప్రీమియం అంటే మధ్యలో మనం ఎటువంటి ఎక్స్ట్రా ప్రీమియం ని కూడా న్యూ బార్న్ బేబీ కవరేజ్ కోసం ఛార్జ్ చేయకుండానే కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ నో క్లెయిమ్ బోనస్ కింద కూడా మీరు కొంత సమ్ ఇన్సూరెన్స్ ని యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ ఉమెన్ కోసం ఎక్స్క్లూజివ్ గా కొన్ని టెస్ట్లు కంపెనీ రిఫర్ చేస్తుంది. అంటే ఏదైతే లేడీస్ లో వచ్చే కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కానీ, కొన్ని టైప్ ఆఫ్ రిటైర్స్ కి సంబంధించిన ఇష్యూస్ కానీ పాయింట్ చేయడం కోసం ఎవ్రీ ఇయర్ కూడా ఉమెన్ కోసం కొన్ని టెస్ట్లు స్పెసిఫిక్ గా సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పాలసీకి మనం పే చేసే ప్రీమియం కూడా 1 year మాత్రమే కాదండి, 2 year and 3 year ప్రీమియం కూడా ఎట్ ఏ టైం పే చేసుకునే సౌలభ్యం ఉంది. ఆ అడ్వాన్స్ గా మనం పే చేస్తున్నాం కాబట్టి దాని మీద మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ పాలసీని ఓన్లీ ఉమెన్ కోసం మాత్రమే కాదండి, ఉమెన్ తో పాటు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి తీసుకోవచ్చు. అలాగే పిల్లలతో కూడా కలిపి పాలసీ తీసుకునే అవకాశం మనకుంది. ఈ పాలసీని ఎక్స్క్లూజివ్ గా డాటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క పేరెంట్ కూడా మీ డాటర్ కి ఒక బర్త్డే గిఫ్ట్ కింద ఇవ్వడానికి ప్లాన్ చేయండి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా నాకు ఆల్రెడీ కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్ లో ఉన్నది అని చెప్పి కొంతమంది ఎంప్లాయీస్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళు ఇండివిజువల్ గా వైఫ్ కోసమైనా తీసుకోండి, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి పాలసీని తీసుకునే అవకాశం మనకున్నది. మీ కుటుంబానికి సరిపడే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఎటువంటి సజెషన్ కావాలి అన్నా, లేదంటే మీరు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని దానిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది క్లారిఫికేషన్ చేసుకోవాలి అని అనుకున్నా, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెన్సీలో మీ కెరియర్ ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకున్నా కింద మెన్షన్ చేసిన నెంబర్ కి వాట్సాప్ చేయండి. మేమే మీకు కాల్ చేసి మీతో ఏంటి రిక్వైర్మెంట్ చూసి డిస్కస్ చేసి దాన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.